అప్పుడు గొప్ప తుఫాను రేగెను. మార్కు 4:37. కొన్ని జీవిత తుఫానులు అకస్మాత్తుగా వస్తాయి. గొప్ప వేదన, అపరిమిత ఆశాభంగం, నలుగుగొట్టిన ఓటమి అకస్మాత్తుగా వస్తాయి. కొన్ని క్రమంగా వస్తాయి. కఠినమైన చిక్కులు కొన్ని చేయెత్తున వస్తాయి. కొన్ని అతి పెద్దవై ఆకాశం నుండి మన వల్ల వీలు కాని రీతిగా మించిపోతాయి. అయినా దేవుడు అలాంటి అల్లకల్లోలం నందే మనల్ని తన సేవకు సిద్ధపరుస్తాడు. దేవుడు దేవదారు చెక్కను సిద్ధం చేయదలిచినప్పుడు ఆ మొక్కను గాలివానలు కొట్టి దిట్టపరచగల ఎత్తైన స్థలంలోనే పాతును. అర్ధరాత్రి పోరాటంలోనే ఆ దేవదారు మొక్క భయం పొంది మహావృక్షముగా తయారగను. అరణ్యమందలి రాజవృక్షముగా నిలబడగలుగుతుంది. దేవుడు ఒక వ్యక్తిని సిద్ధం చేయనప్పుడు ఆ వ్యక్తిని తుఫానుల మధ్యకు నెడతాడు. మానవ చరిత్ర కఠినంగా కరుకుగా ఉండింది. ఓ దేవా, నన్ను తీసుకుని విరగగొట్టి సరిచేయమని ప్రార్థింపని వారు సరైన మనుషులు కాలేరు. మేధావుల చిత్రంలో చిత్రింపబడినవి. అయితే వారిలో ప్రతి ఒక్కరూ మిక్కిలి శ్రమ అనుభవించిన తరువాతనే ప్రఖ్యాతి పొందారు. తుఫాను తరువాతనే ప్రకృతి సౌందర్యంగా కనబడును. పర్వత సౌందర్యము తుఫాను తర్వాతనే చూడగలిగినట్లు జీవిత తుఫాను తర్వాతనే విశ్వాసి దేవుని దృష్టిలో సౌందర్యంగా ఉంటాడు. నిన్ను తుఫాన్లు తెగ నలుగగొట్టాయి. అవి నిన్ను నూతన అనుభవంలోకి ఆనందమునకు లేపలేదా? దేవుడు నాటిన మొక్కను ఎన్ని గాలులైనా ఓడబెరకలేవు సుమా. మృదువైన ఆ మొక్కను వడిగాలి అటు ఇటు కొట్టును. దానికి విశ్రాంతి కొంచెమే. అయినా దాని వేరు లోతుగా పోయింది. మొక్క పైకి ఎదిగింది. ఆకులు విశాలతకు వచ్చాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు సహితము దానినేం చేయలేకపోయాయి. నిన్ను నాటిన తోటమాలికి తెలియకుండా నీకెలాంటి ప్రమాదము రాదు.